ఈ జనగతిని సద్వినియోగం చేద్దామని ముఖ్యంగా బీసీ ముస్లింలు అయినటువంటి ఈ దూదేతల కమ్యూనిటీకి అన్ని రకాల వసతులు గౌరవం ముస్లిం మైనారిటీలతో పాటు సమానంగా రావాలని చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా వహించేదానికి మైనారిటీ హక్కులు కానీ ఒక పాత్రలు వినియోగంలో కానీ నిధులు సాధించడంలో కానీ ఏమాత్రం వివక్షకు గురి కాకుండా సమానమైనటువంటి సామాజిక న్యాయాన్ని పొందాలని చెప్పి ఈ మహాగతిని ఏర్పాటు చేయడం జరిగింది కదా. కాబట్టి మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ముస్లిం సోదరులందరూ కూడా వచ్చే రాష్ట్ర పత్రాలను కూడా ఆదరించడం గౌరవించడంతో పాటు మన ఉత్తరాంధ్ర ప్రాంత తాలూకా చైతన్యాన్ని సంస్కారాన్ని ఎగ్జిబిట్ చేస్తారని మన జాతి కీర్తిని నలుదిశలో వ్యాపకం చేయడానికి రాయలసీమకి దక్షిణ కోస్తాకి ఎటువంటి తీసుకుపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా చైతన్యవంతమైందని చెప్పి ముఖ్యంగా నూరుకోట కమ్యూనిటీ కూడా చాలా చైతన్యవంతులు తగిన ప్రభుత్వంతో పోరాడైన సరే హక్కులు సాధించుకుంటారు. ప్రభుత్వాన్ని తోడుగా అఖిలపక్ష పద్ధతులు కూడా తీసుకొని మన హక్కుల్ని సాధించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమం చేయడం చేయాలని చెప్పి మనం చేస్తూ జై దూదేకుల జై దూదేకుల జై దూదేకుల. ఈరోజు మైనారిటీ ముస్లిం మైనారిటీలో ఒక ప్రధానమైన వర్గమైనటువంటి ఊర్పాష దూదేకుల ముస్లిం సభ్యులుగా ఈవేళ మీ ముందుకు రావడం మా యొక్క హక్కుల సాధనకై ఉద్యమిస్తున్నామనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం మేము ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ఊర్పాష దూదేకుల ముస్లిం కులం. అయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మా కులానికి ఒక ఐడెంటిటీ లేకుండా పోయింది, ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఇది గుంపులో గోవిందలాగా మేము ఒక ప్రత్యేకమైన వర్గం ఈ ముస్లిం సమాజంలో ముస్లిం కమ్యూనిటీలో ఒక ప్రత్యేకమైన వర్గం అన్న విషయాన్ని పదే పదే మేము మాకుగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కొంత రాజకీయ పార్టీల్లో అలాగే అనేక సంస్థల్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ కూడా ఇంకా రావాల్సింది చాలా ఉంది. మా కులం యొక్క వెనుకబాటుతనం కానీ మా కులానికి రావాల్సిన స్థాయిలో మాకు ఫలితాలు రావడం లేదన్న విషయం మీద మేము మా ఆవేదనని వెల్లడించడానికి అనేక సందర్భాల్లో మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. అలాగే మాకు ఒక బలమైన ఆర్గనైజేషన్ ఉంది. ఇవాళ 40 లక్షలు ముస్లిం జనాభాలో ఈ రాష్ట్రంలో 40 లక్షల ముస్లిమ్స్ ఉంటే దాంట్లో 20 లక్షల మంది ఒక్క నూర్భాష కమ్యూనిటీ సంబంధించిన వారే ఉన్నారు. అయితే దానికి సరిపడా ఆ దామాషా ప్రకారం ఆ జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన ప్రతిఫలం రావటం లేదన్నది మా కులస్తులు ఓవరాల్గా రాష్ట్రం అంతా కూడా మా కులస్తులు ఉన్న ఆవేదన. ఈ ఆవేదనని రాజకీయ పార్టీలకి ప్రభుత్వ ప్రతినిధులకి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ నెల డిసెంబర్ 20-21 తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పెందుర్తిలో ఒక భారీ బహిరంగ సభ సుమారు 10,000 మందితో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా ఆ సభకి ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ప్రధానంగా అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గారు వస్తున్నారు. అలాగే మైనార్టీ ముఖ్య సలహాదారైనటువంటి ఎంఏ షరీఫ్ గారు వస్తున్నారు. మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు వస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు పంచినేల రమేష్ గారు, అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మా యొక్క ఆవేదనని ఇవాళ కాదు, ఈ సంవత్సరం నుంచో 5 ఏళ్ళ నుంచో ఉన్న ఆవేదన కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మాకు కొన్ని ఆవేదనలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా వారి ముందు పెట్టాలని చెప్పేసి మేము నిశ్చయించుకున్నాం. ఆ సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పడుతుంది. ఆ మీటింగ్ ఆ 2 రోజుల కార్యక్రమాన్ని మా సోదరులు ఇస్మాయిల్ గారు చెప్తారు. తప్పనిసరిగా మా యొక్క ఈ విషయాన్ని మా ఆవేదనని మీరు పబ్లిక్కి తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాం. నా పేరు